శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ. వేద పండితులు బ్రాహ్మణుల పవిత్ర పూజా కార్యక్రమాలకు శ్రీకారం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి, శ్రావణి అంటారు. ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉపనయనం అయిన ప్రతి బ్రాహ్మణులు వివాహితుడైన బ్రహ్మచారైన యజ్ఞోపవీత ధారణ గావిస్తారు. ఈ సందర్భంలో నిర్వహించే శ్రావణి ఉపాకర్మ సందర్భంగా సుమారు 2 గంటల పాటు కొనసాగే ఈ ఉపాకర్మలో బ్రాహ్మణులు పాల్గొని హోమాది పూజా కార్యక్రమాల అనంతరం పంచగవ్యాలు స్వీకరిస్తారు. పంచగవ్యాలైన గోమూత్రం, గోపేడ, పాలు, పెరుగు, నెయ్యిల సమ్మేళనంను ఒక ఉద్ధరణితో తమ పురోహితుడు చెప్పిన మంత్రం పాటిస్తూ సేవిస్తారు. అనంతరం నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకుంటారు. సంవత్సరం పాటుగా నిత్య పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి గాను ఈ నూతన యజ్ఞోపవీత ధారణకు శ్రీకారం చుడుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటల నుండి సుమారు 2:30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి ప్రాంతంలోని శ్రీరామ మందిరంలో బ్రాహ్మణులు, వేద పండితులు, బ్రహ్మచారులు నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకున్నారు. వేద పండితులు అన్యారంభట్ట సామాన్య శర్మ, తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, విశ్వ శర్మలు వైదిక క్రతువు, ఉపాకర్మ, హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించగా వారితో పాటుగా బ్రాహ్మణ సంఘ నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్, రాజేంద్ర శర్మ, ఉమాకాంత్, గణపతి, గోపాలకృష్ణ తదితరులు నూతన యజ్ఞోపవీత ధారణలో పాల్గొన్నారు. శ్రావణి యజ్ఞోపవీత ధారణ విశిష్టతను విశ్వ శర్మ వివరించారు. మహాగణపతయే నమః, మహాసరస్వత్యై నమః, అస్మద్గురుభ్యో నమః. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతమని మనకు శాస్త్రం. అయితే అన్ని పండగల్లోకెల్లా, అన్ని మాసాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఒక మాసం శ్రావణ మాసంగా చెప్పబడి ఉంది. దక్షిణాయనంలో వచ్చేటువంటి ఒక శ్రావణ మాసానికి ఉపాసనా కాలం అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఒక పౌర్ణిమ ఏ రోజు వస్తుందో దానికి శ్రావణ మాసం అనేటువంటి ఒక పేరు. బ్రాహ్మణ జాతిలో జన్మించినటువంటి ఒక శిశువు, మగ శిశువు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపనయన సంస్కారం అయిన తర్వాత గురుకులానికి వెళ్ళి గురువుకు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనాన్ని నేర్చుకొని వస్తాడు. అటువంటి వేదాధ్యయనం తర్వాత ఉత్కృష్టమైనటువంటి ఒక ఉపాకర్మను చేసి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత తాను నేర్చుకున్నటువంటి ఏ వేద విద్య ఉందో దానిని ఒక్క జాము కూడా విడవకుండా పారాయణ చేసేటువంటి నియమం ఒకటి ఉంటుంది. అయితే ఆ నియమం సంసారం అనేటువంటి సాగరంలో పడ్డ తర్వాత చేయడం కుదరదు కనుక ఏ గురువు గారి దగ్గర అయితే వేదాధ్యయనం నేర్చుకున్నారో ఆ గురువు గారి పాదాలు పట్టుకొని లేదా ఆ వేద విద్యకు ఆలావలమైనటువంటి ఒక గాయత్రి మాత ఏది ఉందో ఆ గాయత్రి మాతను స్మరిస్తూ, అసలు యజ్ఞోపవీతం అంటేనే మొట్టమొదటిసారి తండ్రి అగ్ని సాక్షిగా వేసేటువంటి వీతం ఉపవీతం అంటారు. దానికి యజ్ఞాన్ని చేయడానికి సంస్కారం ఏది అవసరమో దానికోసం వేసేటువంటి ఒక దారపు పోగు అని మన భాషలో చెప్పుకుంటే ఉపవీతము అని పేరు. అది ఎవరు తయారు చేసింది కాదు, సాక్షాత్తు ప్రజాపతులలో మొట్టమొదటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు యజ్ఞోపవీత ధారణతోటే జన్మించినాడు కనుక దాన్ని ఎవరో తయారు చేయలేదు. కానీ నూలు నుంచి తీసినటువంటి ఒక ఆ యజ్ఞోపవీతాన్ని ఈ ఉత్కృష్టమైనటువంటి ఒక వేద విద్య నేర్చుకున్న తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ వేద విద్యను సమర్పించి ఉత్కృష్టావై వేదాహ అని చెప్తారు. అంటే ఆ వేదాల్లో ఏదైతే ఉత్కృష్టమైనటువంటి ఒక పనసలు ఉంటాయో అవన్నీ మేము పారాయణ చేయలేకపోతున్నామని చెప్పేసి గురువుగారి పాదాల దగ్గర సమర్పణ చేసుకొని అదే గురువుగారి దగ్గర ఉపాకర్మ అని ఏదైతే నేర్చుకున్న వేద విద్యతో పాటు కనీసం 1-2 అక్షరాలైనా కూడా నేర్చుకొని ఆ ఉపాకర్మ స్వరూపమైనటువంటి ఒక జగన్మాత 24 అక్షరాల గాయత్రి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు సంధ్యావందనంలో కనీసం 33 సార్లైనా చేయాలి. ఈ రోజున శ్రావణ పౌర్ణిమ కనుక 24 అక్షరాల వేద మంత్రాన్ని కనీసం 100 సార్లు చేస్తే దానికి వీర్యవత్తరం భవతి అని త్రిప్రోక్షది సపవిత్రం పూర్ణభద్రే నిదాయ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టిక మరియు ఇతరత్ర ఫైల్స్ను తనిఖీ చేసి పలు వార్డులలో పర్యటించి వైద్య సేవల గురించి రోగులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్
డాక్టర్లు సరిగా రావడం లేని ఫిర్యాదు రావడంతో ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి డాక్టర్లను మందలించారు. సరిగ్గా డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రెగ్యులర్గా డెంగ్యూ పరీక్షలు చేస్తున్నారని, నార్మల్ ఫీవర్ ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. ఆసుపత్రిలో పలు చోట్ల పెచ్చులడి వర్షం నీరు కారుతుందని, దాన్ని మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వివరించారు. ఇప్పుడు the top person went on leave. Then next who is responsible person? Then you should know. And ఇప్పుడు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ? Get me the list. And ask all the doctors on the all doctors in the Get me this list. I have asked a single question. ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? ఆ కలర్ నాకు ఎందుకు? సరే ఉంటాను. ఇటు వెళ్ళరా పెరుగుతున్న సీజన్లో జ్వరాలు కాకుండా కూడా మనకి ఇక్కడ జనరల్గా మనం ఏమైతే ఇష్యూస్ ఎలా ఉన్నారు ప్రెస్లో కూడా ఆర్టికల్స్ అవి వస్తూ ఉన్నాయి, ఇది బాగాలేదు అని చెప్పి. సో అందుకని దాని మీద తీసుకోవడం జరిగింది. బేసికలీ ఇక్కడ మనం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకున్నాం. దీంతో ఇక్కడ అంతగా మనం ఇంకా ఎంత 6 months 1 year అయిపోయింది. బట్ ప్రెసింగ్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి టీఎస్ఎంఐడిసి డిఈ వచ్చింది. ఈ 6 months 1 year ఏదైతే ప్రెసింగ్ నీడ్స్ ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ ఏమని చెప్పాలి, మీడియా కూడా 10-15 lakhs శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి డాక్టర్స్ అబ్సెంటీజం కూడా ఎక్కువ ఉందని చెప్పి మనకి ఎప్పుడు కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా వచ్చి అన్ని వెరిఫై చేయడం జరిగింది. ప్రాపర్గా అప్రోప్రియట్గా రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు నార్మల్ కన్సల్ట్స్ ఉన్నారు, టేక్ యాక్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ మన పేషెంట్స్ కూడా మనం మాట్లాడటం జరిగింది. సీజన్ ఫీవర్ సీజన్ కాబట్టి ఫీవర్సే ఉన్నాయి. అండ్ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని ఫీవర్స్కి డెంగ్యూ టెస్ట్లు చేస్తూ ఉన్నారు. బట్ వాట్ వీ అబ్జర్వ్ ఇస్ డెంగ్యూ లేదు, బట్ ఫీవర్స్ నార్మల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ కానీ సీజన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చూస్తుంది. బ్లడ్ బ్యాంక్ కూడా వేరే కంఫర్టబుల్గా ఉంది. ప్లేటెట్స్ కానీ అవన్నీ కూడా ప్లేటెట్స్ తక్కువ కూడా అవుతూ ఉంటాయి. సో బ్లడ్ బ్యాంక్ పరంగా కూడా మనకు కంఫర్టబుల్గా ఉన్నాం, ఇష్యూస్ ఏం లేదు. ఈ పెయింటింగ్స్ కొన్ని మీద పెచ్చులు వచ్చేసిన కొన్ని మాత్రం కొన్ని వాష్రూమ్స్ ఒకటి కొన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 15 lakhs శాంక్షన్ అనేది ఇమీడియట్గా ఈ రోజు రేపు ఇస్తాను. మన ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దెన్ మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో వస్తాం. రీసెంట్గానే ఉందని చెప్పారు. బట్ ఈ డైట్ చార్జెస్ కూడా అవి కొన్ని ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అండ్ విల్సి బట్ క్వాలిటీ పరంగా కూడా నో కాంప్రమైజ్ ఉంది. బట్ నేను పర్సనల్ పేషెంట్స్ అడిగినప్పుడు మాత్రం రీసెంట్గానే ఉంది. ప్రపంచ ఫోటోగ్రఫీ డే. మధుర స్మృతుల జ్ఞాపకమై ఫోటోలు. కరిగే కాలంలో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబం ఫోటో. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. 100 మాటలతో చెప్పలేని ఒక్క ఫోటోతో చెప్పొచ్చు. ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే అది మాయమవుతుంది. ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి భద్రంగా బంధించి ఉంచేదే ఫోటో. కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫోటో కళ్లకు కట్టినట్లు సాక్షాత్కరిస్తుంది. కరుణ, భక్తి, హాస్యం, రౌద్రం, శాంతం, భీభత్సం, భయానకం, వీరత్వం, ఇలా నవరసాలతో పాటుగా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గత స్మృతులను పదిలం చేసుకోవడం ఫోటోలతోనే సాధ్యం. అందమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలను 10 కాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేదే ఫోటోయే. మానవుడు ఆవిర్భవించిన ఆవిష్కరణలలో అతి ముఖ్యమైన వాటిలో ఒకటి ఫోటో కెమెరా. ఈ భూమిపై ఉన్న జీవరాశులను మన కంటితో చూస్తాం, లేదా చూసిన వారు చెప్తే ఆ ఆకారాన్ని మన మధ్యలో ఊహించుకొని ఒక రూపాన్ని చూస్తాం.
ఓ చిత్రకారుడు వేసే చిత్రం ద్వారా కూడా అనేకమైన చిత్రాలను చూడగలం. కానీ సముద్రపు అడుగున భూమి చివరంచుతో పాటు ఈ విశ్వం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఫోటోల ద్వారా చూడగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఏకం చేయడం, ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. కలెక్టర్కు రాఖీలు కట్టిన బాలసదన్ పిల్లలు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం బృందం నిర్వహణలో జిల్లా సమీకృత కార్యాలయం సమావేశ మందిరంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు అడిషనల్ కలెక్టర్ రాంబాబు మరియు జిల్లాలోని ఆర్డీఓలు, జిల్లా అధికారులకు, కార్యాలయ సిబ్బందికి బాలసదన్ పిల్లలు రాఖీలు కట్టి స్వీట్స్ పంచిపెట్టారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకల అనంతరం మిషన్ శక్తి స్కీమ్ కింద ఉన్న స్కీమ్స్ గురించి వివరించారు. జిల్లా అధికారులు, మహిళా సాధికారత కేంద్రం జగిత్యాల డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె అశ్విని, హబ్ స్టాఫ్ మరియు ఎఫ్ఆర్ఓ కొండయ్య, సఖీ స్టాఫ్ పాల్గొన్నారు. Transport Department, RDOs, Council Passengers, District Panchayat Officer, also. Mission Bagida Rahman, పురోగతి 18 ఇయర్స్ వరకు మనం వాళ్ళ రక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మన సెంటర్లో 23 మంది అమ్మాయిలు ఉన్నారు. దాంట్లో 13 మంది అమ్మాయిని మనం కేజీబీవీలో కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ కోసం చేర్పించడం జరుగుతుంది. కొంతమందిని కేజీబీవీలో, కొంతమందిని జ్యోతిబాబు స్కూల్లో, కొంతమందిని మోడల్ స్కూల్లో వాళ్ళని చేర్పించడం జరిగింది. మిగతా 10 మందిలో 7గురిని ఇక్కడ మన స్కూల్లో, అక్కడ ఆర్ఫనేజ్ హోమ్ పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్లో వాళ్ళు అభ్యసిస్తున్నారు. మిగతా 3 చిన్న పిల్లలు. సో వాళ్ళతోని ఈరోజు మనం వారితో పాటు మన హబ్ ఎంపవర్మెంట్ ఉమెన్ లో ఉన్న వాళ్ళ సఖీ ఎంప్లాయీస్ తో, మహిళా ఎంప్లాయీలతో ఈరోజు రాఖీ బంధనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి మాకు ఇంత సమయం ఇచ్చిన కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు ధన్యవాదాలు చెప్తూ రాఖీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు సత్వర పరిష్కార మార్గం చూపాలి. ప్రజావాణి ఫిర్యాదులు 9. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంయుక్త జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ పి రాంబాబులు మరియు ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రజలు వస్తారని వివరించారు. అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వివరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 9 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కొరుట్ల ఆర్డీఓలు మధుసూదన్, ఆనంద్ కుమార్, కలెక్టరేట్ హనుమంతరావు, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.